హాయ్ ఫ్రెండ్స్, 4 గంటల ముందుగా నానబెట్టుకొని మినప్పప్పు, పట్టు మినప్పప్పుతో గారెలు రెడీ చేద్దాం. ఇది బాగా కడిగి పొట్టంతా తీసేసి ఇలా చేసాము, పొట్టు లేకుండా. చెప్పండి. ఇలా తీసి కొంచెం వాటర్ లేకుండా గట్టిగా గారెలకి పిండి అయితే వేసేసుకుందాం. మెత్తగా లేకుండా బరగ్గా లేకుండా ఇలాగైతే సరిపోతుంది. పిండి అయితే ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, మిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కాస్త ఉప్పు కూడా 2 చెంచాలు ఉప్పు, వట్టి అల్లం పేస్ట్ మాత్రం, అల్లం పేస్ట్ దంచి ఎలా వేసుకోవచ్చు. 1 చెంచాడు జీలకర్ర కలుపుకొని బండి పెట్టి నూనె అయితే పోసేసామండి. నూనె ఏడుపడుతుంది. నూనె అయితే కాగింది. ఇలా ఇలా కర్రీ చేసి ఆయిల్లో వేసేద్దాం. ఈ మాత్రం కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలాగైతే బాగా కరకరలాడుతా క్రిస్పీగా బాగుంటుంది. గారెలు ఇలా పెద్దగా ఉంటే చూడటానికి తినటానికి బాగుంటాయండి. 2 తిన్నా సరిపో. అయిపోయింది. గారెలోకి చట్నీ, టమాటా మిర్చి చట్నీ అయితే చేస్తాం. పచ్చడి కూడా రెడీ అయింది. రోటి పచ్చడి అండి. టమాటా మిర్చి, టమాటా పచ్చిమిర్చి పచ్చడి. పెద్ద నానేది, ఇది చిన్న నానేది. మొత్తానికి గారెలు అయితే ఇలా రెడీ అయినాయండి. బాగా క్రిస్పీగా కరకరలాడుతూ టమాటా పచ్చిమిర్చి చట్నీ రోట్లో చేసిన దాంతో ఈ గారెలు తింటుంటే కారపొడి, చిన్నులపాయ కారం చాలా బాగుంటుందండి. లైక్ చేయండి.